ఈ సిస్టంలోనే ఒక లూప్ హోల్ ఉందన్నమాట. దాన్ని యూజ్ చేసుకుని బిలియనీర్స్ ఇంకా బిలియనీర్స్ అవుతున్నారు. తక్కువగా ఆలోచించి ఎప్పుడు సిస్టమ్ తిట్టుకుంటా కూర్చుంటాడు. కానీ హ్యాకర్ ఏం చేస్తాడు తెలుసా? సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ అర్థం చేసుకుంటాడు, దాన్ని తనకి ఫేవరబుల్ గా మార్చుకుంటాడు, అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుంటాడు. ఆ 1% మాస్టర్ మైండ్సే ఈ రోజు హ్యాకర్స్ గా మారి బిలియనీర్స్ గా ఎదుగుతున్నారు. వీళ్ళకే తెలుసు గేమ్ ఎలాగాడాలనేది. ఏమో ఎవరికి తెలుసు, రేపు నువ్వు కూడా బిలియనీర్ అవ్వచ్చేమో. ఈ రోజు నేను చెప్పే ట్రిక్లన్నీ తెలుసుకుని వీడియోని చివరి వరకు చూడు, నీకే అర్థం. స్టార్ట్ చేద్దామా? మనం కూడా ఇలా హ్యాకర్స్ గా మారాలంటే అసలు సిస్టంలో ఏం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి. ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ గా మనం కార్ కొనడానికి వెళ్తాం, అక్కడ ఏం చేస్తాడు? రోడ్ ట్యాక్స్ వేస్తాడు. అదే కార్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ టోల్ ట్యాక్స్ వేస్తాడు. మరి అక్కడ రోడ్ ట్యాక్స్ కట్టింది ఎందుకు? గాలిలో తిరగడానికి. పోనీ కష్టపడి మొత్తం సంపాదించినంత దాచుకుందాం అంటే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. పోనీ మిగిలిన డబ్బులైనా హ్యాపీగా ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే మళ్ళీ దాని మీద జిఎస్టీ కట్టాలి. ఈ ట్యాక్స్లన్నింటికి భయపడి డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఎఫ్డీలు వేస్తే దాని మీద వచ్చే ప్రాఫిట్ కూడా ఎల్టీసీజీ కట్టాలి. ఇప్పుడు నీకు ఈ సిస్టంలో లోపం అర్థమైందా? ఈ సిస్టమ్కి నువ్వు ఖర్చు పెట్టాలని ఇష్టం లేదు, దాచుకోవాలని ఇష్టం లేదు. సంపాదిస్తే ట్యాక్స్, ఖర్చు చేస్తే ట్యాక్స్, ఆఖరికి దాచుకున్న ట్యాక్స్. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సిస్టమ్ నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నీ మీద ట్యాక్స్ వేయట్లేదు, నువ్వు కామన్ మ్యాన్ కాబట్టి నీ మీద ట్యాక్స్ వేస్తుంది. మన సిస్టమ్ ఎలా డిజైన్ చేయబడింది భయ్యా? కన్జ్యూమర్ని దోచి డబ్బులన్నీ తీసుకెళ్లి ప్రొడ్యూసర్ జోబులో పెడతారు. కానీ ఆ 1% మాస్టర్ మైండ్స్ కి ఈ ట్రాప్ అంతా తెలుసు. అందుకే వాళ్ళు ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోరు. కార్పొరేట్ సంస్థలు పెట్టి ఖర్చులన్నీ బిజినెస్ ఖర్చులుగా చూపిస్తారు. మనం ఏ ట్యాక్స్ ట్రాప్ లో అయితే తిరుగుతున్నామో వాటన్నింటినీ వాళ్ళు లీగల్ గా జీరో చేస్తారు. ఇక్కడ మ్యాటర్ సింపుల్ భయ్యా, వాళ్ళు క్యాష్ నమ్మరు, క్యాష్ ఈజ్ ట్రాష్ అంటారు. జనరల్ గా మనం ఏం చేస్తాం? అప్పు తీసుకోవాలన్నా క్రెడిట్ కార్డు వాడాలన్నా చాలా భయపడిపోతాం. కానీ బుర్రనోడు ఏం చేస్తాడు? వాడు అమౌంట్ మాత్రం నీట్ గా వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటాడు, ఖర్చులన్నీ క్రెడిట్ కార్డులో పెడతారు. ఆ వచ్చిన లాభాలతో మళ్ళీ దీన్ని బిల్ పే చేస్తాడు. అంటే ఇక్కడ క్రెడిట్ కార్డులు వాడి కోటీశ్వర్లు అయిపోవచ్చు ఏం కాదు, కానీ ఇది జస్ట్ హ్యాక్ అంతే. ఓకే, ఈ మాస్టర్ మైండ్స్ అందరూ ఇప్పుడు ఈ గేమ్ ఎలా కడతారో తెలుసుకుందాం. దానికి ఒక ఫార్ములా ఉంది, బై బారో డై. మనం ఏం చేస్తాం? మన బ్యాంక్ బ్యాలెన్స్ నీట్ గా బ్యాంక్ లో చూసుకుంటే మురిసిపోతా ఉంటాం. కానీ బిలియనీర్స్ ఏం చేస్తారు? క్యాష్ అస్సలు ఉంచుకోరు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ దాన్ని మింగేస్తుందని వాళ్ళకి కూడా తెలుసు. అందుకే క్యాష్ యూజ్ చేసుకుని స్టాక్స్, ల్యాండ్స్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంతా ఉపయోగించి షేర్లు కొని ఒక 10 లక్షలు సంపాదించాడు అనుకోండి, దాని మీద ఎల్టీసీజీ ఎస్టీసీజీ 12.5% ట్యాక్స్ కట్టాలి. లేదు ఇంకా ఎక్కువ సంపాదిస్తే 30% కట్టాలి. సపోజ్ ఓ బిలియనీర్ 100 కోట్లు పెట్టి షేర్లు కొంటాడు, అది ఓవర్ ద టైం పీరియడ్ 1000 కోట్లు అవుతుంది, 900 కోట్లు లాభం. దీని మీద ఆయన ట్యాక్స్ ఎంత కడతారు తెలుసా? 0. ఒక్క రూపాయి కూడా కట్టడం. ఎందుకో తెలుసా? అమ్మితే అది ఇన్కమ్ అవుతుంది, దాని మీద ట్యాక్స్ కట్టాలి. వీళ్ళు అమ్మరు. మరి వీళ్ళు లగ్జరీ లైఫ్ ఎలా లీడ్ చేస్తారు? కాస్ట్లీ కార్లు ఎలా కొంటారు, బంగ్లాలు ఎలా కొంటారంటే దీనికే వాళ్ళు దాని మీద మళ్ళీ లోన్ తీసుకుంటారు. నువ్వు నేను వెళ్ళి లోన్ అడిగితే మన సిబిల్ స్కోర్ ఎంత ఉందని, అది ఎంత ఉందని, ఇది ఎంత ఉందని 100 క్వశ్చన్లు అడుగుతాడు. కానీ వాడు ఏం చూస్తాడు? తెలివిగా నా దగ్గర 100 కోట్లు షేర్లు ఉన్నాయని చెప్తాడు. బ్యాంక్ కూడా ఈజీగా లోన్ ఇచ్చేస్తాడు. సో వీళ్ళ ప్రాపర్టీని అమ్మకుండా ట్యాక్స్ కట్టకుండా అక్కడ లాక్ చేశారు లీగల్గా. ఇక్కడే మనం లాజిక్ పట్టుకోవాలి మామ. గవర్నమెంట్ మన ఇన్కమ్ మీద ట్యాక్స్ వేస్తుంది, కానీ మనం దాని మీద తీసుకుని లోన్ మీద ట్యాక్స్ వేయలేదు. అంటే 1000 కోట్ల ఫ్యూచర్ మనీ ట్యాక్స్ ఫ్రీ. సో దాని మీద లోన్ తీసుకుని ఎంజాయ్ చేస్తారు. ఆ లోన్ మీద వడ్డీని కూడా మళ్ళీ బిజినెస్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, పెద్ద పెద్ద బిలియనీర్స్, మార్వాడీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత కార్లు కూడా వాళ్ళ పేరు మీద తీసుకోరు, వాళ్ళ కంపెనీ పేరు మీద తీసుకుంటారు. దాని మీద వాడే ఫ్యూయల్ కూడా కంపెనీ ఎక్స్పెన్స్ మీద చూపిస్తారు. సరే మామ, వీళ్ళు ఆస్తులు అమ్మకుండా లోన్లు తీసుకుంటే జీవితాంతం బతికేస్తారా? ఎప్పటికీ అది ప్రాఫిట్ కింద చూపించరా అంటే ఇక్కడే ఇంకో రూల్ ఉంది. వీళ్ళ ప్రాఫిట్ 1000 కోట్లు అవుతుంది కదా, ఆ 1000 కోట్లు వీళ్ళు చనిపోయే టైంకి 10,000 కోట్లు అవుతుంది. ఆ 10,000 కోట్లు వచ్చే టైంకి వీళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు కదా. అప్పుడు ఆ 10,000 కోట్లు ఏమవుతాయి? వాళ్ళ పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడైనా వాళ్ళు ట్యాక్స్ కట్టాలి కదా అనుకుంటాం. అవసరం లేదు. ఇక్కడే ఒక భయంకరమైన లూప్ హోల్ ఉంది. దాని పేరే స్టెప్ అప్ ఇన్ బేసిస్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఓ బిలియనీర్ చనిపోగానే వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ పిల్లల మీద కానీ ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం ట్యాక్స్ హిస్టరీ అంతా 0 అయిపోద్ది. వాళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా కట్టవసరం లేదు. అదే మ్యాజిక్. సో వాళ్ళు ఎప్పుడో కన్నా 100 కోట్లు వేస్తే ఇప్పుడు 10,000 కోట్లు అయింది, కానీ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టలేదు. దీనివల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వస్తుంది, బిలియనీర్ సంపద మాత్రం పెరుగుతూనే ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మామ, వాళ్ళని వీళ్ళని చూసి ఏడవడం మానేయాలి. అలా ఏడిస్తే మన బీపీ పెరుగుతుంది తప్ప బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు. సిస్టంలో రూల్స్ అర్థం చేసుకోవాలి. మనం అప్పులు చేసి తిరిగి మళ్ళీ అప్పులనే కొంటున్నావా లేకపోతే ఆస్తులు కొంటున్నావా అని చెప్పి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ముందు మనం సిస్టమ్ అర్థం చేసుకుంటే సిస్టమ్ మనకి ఏటీఎంలో పనిచేస్తుంది. సో సిస్టమ్ డీకోడ్ చేసి మనం కూడా హ్యాకర్ అవ్వగలిగితే ఈ బిలియనీర్ ప్లేస్లో మనం కూడా ఉంటాం. దీనికి కావాల్సిందలా ప్రాపర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ మాత్రమే. రూల్స్, లూప్ హోల్స్ అన్ని చెప్పాను కదా, దీని గురించి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మైండ్ బెండింగ్ ఫైనాన్షియల్ సీక్రెట్స్ ఇంకా మన ఛానల్లో రాబోతున్నాయి. సో మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి.